అయితే నాకు నచ్చింది అన్న. నేను చెప్తాను టన్నెల్ నాకు నచ్చింది. నేను ఎప్పుడు సాయి పల్లవిని చూస్తాను, ఏ సినిమా అయినా సాయి పల్లవినే కాన్సన్ట్రేషన్ చేస్తా. కానీ ఫస్ట్ టైం నాగ చైతన్య కాన్సన్ట్రేషన్ చేసిన. ఎందుకంటే ఆయన యాస కూడా బాగుంది. సో అంటే సినిమా రాకముందే అంత క్రేజ్ అయితే క్రియేట్ చేసిండు అన్న. లవ్ స్టోరీ సినిమాతో ఎట్లా క్రియేట్ చేసిండో ఆ టైప్ తో ఈయన మళ్ళీ క్రియేట్ చేసిండు. ఎందుకంటే ఆ సాంగ్ బుజ్జి తల్లి అయితే అది యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది అన్న. బుజ్జి తల్లి నీ అమ్మ సాగు కొడుతుంది అది. అదొకటి ఆ సాంగ్ ఒకటి చెల్లిగాలి లాగా ఆ సాంగ్ ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది. సో సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అంటే చాలా మందికి ఇష్టం అన్న. నిజంగా మా బాబాయ్ కూడా కోసుకుంటారు నాగ చైతన్య అంటే. అది కూడా ఫిబ్రవరిలో మంచి టైం చూసి రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మన కాంపిటీషన్ వద్దు, మనం సంక్రాంతులు దసరాలు వద్దు, మనం వ్యాలంటైన్స్ డే లవర్స్ ని కొట్టాలి అని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ లో బొచ్చెడు మంది లవర్స్ ఉన్నారు. అంటే ఖాళీగా ఉన్న లవర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి 14 కొడతారు. అంటే ఫిబ్రవరి 6కే రిలీజ్ అవుతుంది. వారంలో 2-3 సార్లు కొడతారు. ఆ లవ్ చూసి బేబీ నువ్వు నేను అని అనుకుంటారు. కానీ వీళ్ళు నిజంగా నాగ చైతన్య సాయి పల్లవి లవ్ వీళ్ళది కాదు, వీళ్ళది బేబీలో లవ్. కానీ వీళ్ళు నాగ చైతన్య లవ్ ఫీల్ అవుతారు అంతే. దాంట్లో అబ్బాయి ఫీల్ అవుతాడు, అమ్మాయి ఏమో బేబీ అబ్బాయి కాంబినేషన్. చాలా మంది ఉప్పెనతో పోలుస్తున్నారు, మీరేమంటారు? అంటే ఉప్పెన టైప్ లోనే ఉందన్న, అమరన్ టైప్ కూడా ఉందన్న. ఎందుకంటే సాయి పల్లవి ఏం లేదన్న, ఈ మధ్య ఊకే ఏడవడానికి తీసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. ఆడుగు లేపుతానా అమరన్ లో సినిమా అంతా ఏడిచిద్ది, సముద్రం గడిపోయింది, సముద్రం దగ్గర పోయి ఏదో వాయిస్ ఓవర్ వస్తా ఉంటది, ఈ సముద్రం కెరటాలు నన్ను కొడుతున్నాయి అనే డైలాగులు ఉంటాయి, ఏడుతుంది. సో చాలా మంది ఆ మాట్లాడిన స్లాంగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు, మీరేమంటారు? ఆమె మాట్లాడిన శ్రీకాకుళం స్లాంగ్ ఆమెకి సెట్ అవ్వలేదు అంటున్నారు. ఆ సాయి పల్లవి సెట్ అంటే ఆమెకి హెల్త్ బాగాలేదంటున్నారు, ఆడియో లాంచ్ కూడా రాలేదు. సో సెట్ కాలేదంటున్నారు, కొద్దిగా సెట్ కాలేదంట మరి. సో నాగ చైతన్య అయితే బాగా సెట్ అయింది. సినిమా మాత్రం 100 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది అన్న. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ పెట్టారు, నార్త్ లో పోయిద్ది, మన దగ్గర పోయిద్ది. ఎందుకంటే సినిమాలో కూడా దమ్ము ఉంది, ట్రైలర్ కూడా బాగుంది. సో పోయిద్ది. కొత్త నాగ చైతన్య మాస్ లుక్ ఎలా అనిపించింది? ఎవరిదన్నా నాగ చైతన్య మాస్ లుక్ అంటే ఇప్పటి వరకు ఆయన స్టైలిష్ లుక్స్ లా ట్రై చేసిన, కానీ లుంగి వేసి ఆ నిజంగా మచ్చకారుడు ఎట్లుంటాడో అట్లుంది. కాబట్టి సముద్రం బ్యాక్గ్రౌండ్ నాగ చైతన్య ఫస్ట్ టైం నాకు తెలిసి సముద్రం బ్యాక్గ్రౌండ్. సాయి పల్లవికి ఎవరు గ్రీన్ సముద్రం దాంట్లో చేసింది, దీంట్లో చేసి అన్నిట్లో చేసింది. కానీ బాగుంటది, వాళ్ళ కాంబినేషన్ అయితే బాగుంటది అన్న. వాళ్ళిద్దరు కళ్ళతోనే లవ్ చేసుకుంటారు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా బాగుంది. సో సినిమాకి అయితే వర్త్ ఉంటది అనిపిస్తుంది నాకు. సో ఓవరాల్ గా 7th కి హిట్ కొట్టబోతున్నాను. నేను కూడా లవర్ తీసుకుపోయి సినిమా చూద్దాం అనుకున్నా, కానీ నాకు లవర్ లేదు. కానీ నాగ చైతన్య కోసం చూస్తా. ఈ దెబ్బతో వస్తారని లవర్ అన్న మరి అన్న, ఎవరైనా లవర్ ప్రాధాయపడింది. ఈ సినిమా కోసం అయితే ఖచ్చితంగా లవర్ ఉంటేనే పోవాలి. ఎందుకంటే లవర్ లేనోడు కూడా ఆ సాయి పల్లవి యాక్టింగ్ తో, నాగ చైతన్య ఏడుపుతో మనకి లవర్ గుర్తు వచ్చేటట్టు చేస్తారు. కానీ మనకు లవర్ లేదు కాబట్టి మా ఫ్రెండ్ గాని తీసుకొని పోతాం. వాడి మొఖం నేను, నా మొఖం నేను, వాడు చూసుకోవడం. ఏమొస్తుంది అన్న మీరు చూసుకోవాలని వాడే సాయి పల్లవి లెక్క చూడాలి. ఇక నాగ చైతన్య యాక్టింగ్ చేస్తుంటే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.